సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం అటు అభ్యర్థులు ఇటు ప్రజలు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. టీడీపీతో అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తన కౌంటింగ్ ఏజెంట్లను అప్రమత్తం చేసింది. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో ప్రావీణ్యం సాధించిన టీడీపీ ఎటువంటి అక్రమాలకైనా తెగిస్తుందని హెచ్చరించారు. విజయం పట్ల ఎంత ధీమాగా ఉన్నా ప్రత్యర్థుల విషయంలో అజాగ్రత్తగా ఉండరాదనే విధంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తోంది. గడిచిన 5 సంవత్సరాలుగా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు తమకు మరోసారి అధికారాన్ని అందిస్తాయని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. పోలింగ్ రోజున పోలింగ్ బూత్లకు సునామీలా ఉవ్వెత్తున వచ్చిన మహిళలే ఇందుకు నిదర్శనమంటున్నారు. రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశంలోని ఏ రాష్ట్రంలోనూ గడిచిన 5 ఏళ్లలో జరిగినన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా జరగలేదనే విషయాన్ని వైఎస్ఆర్సీపీ గుర్తు చేస్తోంది. అందుకే ఇచ్చాపురం నుంచి పులివెందుల వరకు 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఫ్యాన్ ప్రభంజనం కనిపిస్తోందని అంటున్నారు. రాష్ట్రంలో 4 కోట్లకు పైగా ఉన్న ఓటర్లలో 81.86% తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది గత ఎన్నికల కంటే 2% ఎక్కువ. సహజంగా పోలింగ్ భారీగా జరిగితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు వెల్లువలా వచ్చారనే టాక్ ఉంది. అయితే గతంలో అనేక అనుభవాలు చూసినా, తాజా ఎన్నికల్లో పోలింగ్ జరిగిన తీరు చూసినా ఇది ప్రభుత్వానికి పాజిటివ్ ఓటనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని ప్రతి గడపకు ప్రభుత్వ పథకాలు అందాయి. ప్రతి కుటుంబం లక్షలాది రూపాయల లబ్ధి పొందింది. వారంతా వైఎస్ జగన్ ప్రభుత్వం మరోసారి రావాలనే కోరుకున్నారు. పైగా పేదలకు సంక్షేమం ఇచ్చే విషయంలో గడిచిన 3 మాసాల్లో పెన్షన్ విషయంలో వృద్ధులను చంద్రబాబు టీం పెట్టిన కష్టాలు ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమ ఓటమి ఖాయమని ఖరారు చేసుకున్న పచ్చ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవస్థను మేనేజ్ చేయవచ్చనే దురాలోచనతోనే నానా తిప్పలు పడి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ విధంగానే ఎన్నికల సంఘం మీద ఒత్తిడి తీసుకువచ్చి ఎన్నికల్లో అనేక అక్రమాలు, అరాచకాలకు పాల్పడ్డారు. అదేవిధంగా ఓట్ల లెక్కింపు రోజున కూడా అక్రమాలకు తెగబడతారనే ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ అప్రమత్తమైంది. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినా అసలైన ఫలితాల విషయంలో తమ శ్రేణులను అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. పూర్తిగా రేపటిదానికి సంబంధించినంత వరకు పార్టీ రాష్ట్రం అంతా కూడా కౌంటింగ్కు సంబంధించి కూడా ఓరియంటేషన్ కూడా అయింది. ఈసారి ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో బాగా అప్రమత్తంగా ఉండాల్సిందిగా అందరికీ కౌంటింగ్ ఏజెంట్లందరికీ కూడా వర్క్షాప్ కండక్ట్ చేసి చెప్పాను. ఎవరు ఎన్ని అపోహలు క్రియేట్ చేసి ఏ రకంగా ఏది జరిగినా జరగబోయేదేమో రేపు అది వాస్తవం కాబట్టి అందరూ దానికి కూడా సిద్ధంగా ఉండమని కూడా అందరికీ సందేశం పంపించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే తమ పార్టీ శ్రేణులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతాల వారీగా శిక్షణ ఇచ్చింది. ఓట్ల లెక్కింపు ఎంత కీలకమైనదో వివరిస్తూ కౌంటింగ్ సమయంలో ప్రత్యర్థులు తమ చూపు మరల్చడానికి ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా సంయమనం పాటించాలని సూచించింది. అదేవిధంగా ప్రతి కౌంటింగ్ కేంద్రంలోనూ అభ్యర్థి ఎవరో అధికారికంగా ప్రకటించే వరకు ఎవరూ బయటకు రావద్దని కూడా చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలోనూ అంతే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కంప్లీట్గా అభ్యర్థి డిక్లేర్ అయ్యేంత వరకు, ఏ అభ్యర్థి కానీ డిక్లేర్ అయ్యేంత వరకు ఎటువంటి ఇది లేకుండా, తాత్సారం చేయకుండా అప్రమత్తంగా ఉంటూ కక్కిరి పక్కల్లో పాల్గొనాలి. మరీ ముఖ్యంగా ఎక్కడెక్కడ మీరు ఓట్లు, మనకు పడాల్సిన ఓటు పడకుండా పోతుంటే దానిపై ప్రతిఘటించడం మాత్రం ఎక్కడా వెనకాడొద్దు. దానికి అబ్జెక్షన్ రైజ్ చేయడం, ప్రతి అబ్జెక్షన్ రిటర్న్గా రాసి ఆర్ఓకి ఇచ్చే ప్రక్రియ చేయాలని చెప్పడం జరిగింది. రేపు ఉదయం 6 గంటలకంతా కూడా కౌంటింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు ఎవ్వరు కూడా బయటికి రాకుండా ఉండి ప్రతి నిమిషము గమనిస్తూ ఉండాలని చెప్పి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. మొత్తం మీద మరికొద్ది గంటల్లోనే తేలిపోనున్న ఎన్నికల ఫలితాల కోసం దేశం యావత్తూ ఎంతో ఆతృతతో ఎదురు చూస్తోంది. ఏపీలో మరోసారి అధికార పీఠం ఎక్కేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ సమాయత్తమవుతోంది.